తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతుల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్లు ఖర్చు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కష్టాలు పడకూడదని రైతు భరోసా ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులను రైతు ఖాతాలోకి జమ చేయడం ఆరంభించడం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసాలో భాగంగా ఇవాళ 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఖాతాలోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందన్నారు. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గాను 2,349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఒడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న ఒడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం. ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును, వ్యవసాయాన్ని పండగ చేయాలనేది తమ ఆలోచన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల ఆశీర్వాదం లేదంటే అధికార పీఠం మీద కూర్చోలేరు అని చెప్పారు. శాసనసభ అయినా వార్డు మెంబర్గా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరమన్నారు. తెలంగాణలో 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అన్న సీఎం రైతుల పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని చెప్పారు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ, దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరింది. రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడాడు. 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఆనాడు. తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాను. 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం. 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి.
3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది. 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేమీడా, రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతాం అంటే కొనేటోళ్ళు లేరు, మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో. ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఒక ఏకలింగం ఉండే, ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పినా పత్తాలేరని విమర్శించారు. ఏసీబీ విచారణలో అధికారులు ఉదయం నుండి ఒకటే ప్రశ్న తిప్పి అడిగారని అన్నారు. పైనుండి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీపీ అడిగిందన్నారు. రేవంత్ జైలుకెళ్లారు కాబట్టి తమను కూడా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారన్నారు కేటీఆర్. తనను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటానని, 100ల కొద్ది కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడనని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనే విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు రా. పక్కలేదు పారిపోయాడు, అయినా మళ్ళీ పిలిచి మళ్ళీ ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన, ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అని అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బే ఏంది అంటే, ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళిచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్ట పీస్ కేసు, ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో
ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. కేటీఆర్పై జరుగుతున్న విచారణల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. లొట్టపీసు కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లి వచ్చారు, కానీ ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమేనని హరీష్ రావు అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 18 నెలల కాలంలో కేటీఆర్పై 14 కేసులు పెట్టారని, ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ కోసం జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయన్నారు హరీష్. ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెడుతూ ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట్లాడుతున్నావు, అసెంబ్లీలో చెప్పి మాట్లాడుతున్నావు, మాట తప్పులు తప్ప మాట నిలబెట్టుకున్నా పాపాలను ఎన్నడూ కూడా పోలేదు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పెడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించము అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అంటార పోటీలు నిర్వహించము అన్నారు, ఎవరు మాకొద్దన్నారు, ఎవరు మాకొద్దన్న అంటార పోటీలు ఈ రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంటగట్టిన రేవంత్ రెడ్డి. ఇలా అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్ పోటీలో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని పెంచింది కేటీఆర్ గారు. అయితే ఎవరు వద్దన్నటువంటి అందాల పోటీలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్చేసిన చరిత్ర. కష్టకాలంలో కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఆమె అన్నారు. ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తుందన్న కవిత తాము ఇలాంటి వేధింపులకు భయపడే వాళ్లం కాదు అని ఘాటుగా స్పందించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్కు తాళం వేయడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలను, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని నిప్పులు చెరిగారు. ఇక తమపై ఎవరైనా దాడికి కలిసి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. చూడు బ్రదర్, మీరు ఒక విషయం గమనించుకోవాలి. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అలా పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలనుకోకుండా మనలో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం. ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారో హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం. అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి, అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్లో కీలకమైన అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో కేటీఆర్ చెప్పాలన్నారు. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. అరవింద్ కుమార్ విదేశాలకు వెళ్లిపోయాడనేది తమకున్న సమాచారం అన్నారు. కేటీఆర్ అరెస్ట్ కావాలంటే అసలు పాత్రధారి అరవింద్ కుమార్ ఉండాలన్నారు. అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో అని ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించవచ్చని చామల వ్యాఖ్యానించారు. అరవింద్ కుమార్ విదేశీ పర్యటన గురించి ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా లేదా అనేది ప్రభుత్వం చెబుతుందన్నారు.
ట్రాపింగ్ కేసులో కుట్రతోటే ప్రభాకర్ రావు గారు మెయిన్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వాంగ్మూలం కూడా ఇవ్వకుండా ఉండాలని చెప్పి వీళ్ళ ఇచ్చిన ఆలోచనతో ఆయన అమెరికాలో 14 నెలలు పోయి దాచుకుంటారు. కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎలా కీలకమైనటువంటి అధికారో అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం. మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు. అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈ రోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి. మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండే కానీ అసలు విట్నెస్, అసలు అధికారి దీంట్లో టోటల్ గా 44 కోట్ల రూపాయలు ఏదైతే కేబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్ కి మెయిన్ విట్నెస్ ఈ రోజు విదేశాలకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. అండర్ గ్రౌండ్ పోయిందా, వీళ్ళు ఏమన్నా దాచిపెట్టిర్రా, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈ రోజు మెయిన్ విట్నెస్, మెయిన్ అధికారి, ఈ యొక్క ట్రాన్సాక్షన్ కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈ రోజు ఎక్కడుర్రు అనేది ఒక సమస్య. ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు, రేపు పొద్దున ఈయన అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అసలు వాస్తవం ఏం జరిగిందో, లేదంటే ప్రభుత్వం చెప్తుంది కదా నిజంగానే అరవింద్ కుమార్ గారు లేరు, విదేశాలకు పోయినట్టుండన్న వాస్తవం అని చెప్తారు కదా. పర్మిషన్ తీసుకొని ఉంటే డెఫినెట్గా తెలుస్తుంది కదా, మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఈ సమయంలో ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో పర్మిషన్ తీసుకోవాల్సిందే పోవాలంటే. మరి తీసుకుంటే మరి అదైతే అందరికి తెలియాలి. నేను అడిగిన కాబట్టి డెఫినెట్గా దీనికి సమాధానం వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిబిఐ దర్యాప్తుపై కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శించారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చిందన్నారు. ఎన్డీఏ రిపోర్ట్ అని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ గతంలో సుద్దపూసల మాటలు మాట్లాడిందన్నారు. కాళేశ్వరం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మాట మార్చలేదు. అప్పుడు ఒకే మాట చెప్పాము, ఇప్పుడు ఒకే మాట చెప్పాము. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనాన్షియల్ గానీ టెక్నికల్ గానీ ఫీజిబిలిటీగా లేదనే విషయం చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాము. నేను ఒక్కరే చెప్పాలా, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు పదే పదే స్పష్టం చేసిన విషయాన్ని మనం చేస్తాం. వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో మేడిగడ్డ ప్రాజెక్టు మరి క్రాక్ రావడంతో వాళ్ళ అనుమానాలు వాస్తవమైన విషయం మరొకసారి నిష్పృతమైంది. కాబట్టి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ స్టాండులో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని కోరాము మేము. అలా జరిగినటువంటి అవకతవకల విషయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని కోరింది. కానీ మా స్టాండు మారలే, కాంగ్రెస్ పార్టీ స్టాండు మారేది. సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాండు మార్చుకున్నారు. మేము మార్చుకోలే. మాది అప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు అదే స్టాండ్. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ అనేక ఇతర నాటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తరం రాసింది. మరి ఈ రోజు ఆ శుద్ధపూట మాటలు ఎందుకు పోయినాయి? ఈ రోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి దోషులకు శిక్ష పడే విధంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పి కూడా రాష్ట్ర న్యాయస్థానం ముందు మా పార్టీ తరఫున మరి మా యొక్క పిటిషన్ వేసుకున్నాము. తప్పకుండా మా పిటిషన్కు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తుందని భావిస్తాం. బీజేపీ చెప్పిందే చేస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా అని ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని టీహెచ్ఆర్ నగర్లో 20 లక్షలతో నిర్మించే ముదిరాజ్ హాస్టల్ ప్రహారీ గోడకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ముదిరాజులతో రాజకీయ చైతన్యం రానంత వరకు ఇది కావాలి అది కావాలి అని అడుక్కునే స్థితిలోనే ఉంటారని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా అనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తా, వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇలా సిద్దిపేట ముదిరాజ్ భవన్ సాక్షిగా చెప్పబోతుందా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి
బీసీ బిడ్డనే ఉంటాడు తప్ప ఇంకొకరు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ లేదు. మధ్యప్రదేశ్ లో మేము అధికారంలోకి వచ్చినాం. మధ్యప్రదేశ్ లో ఒక బీసీ చేయాలనుకున్నప్పుడు మోహన్ యాదవ్ అని ఒక యాదవ బిడ్డను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి మేము ఒకసారి మాట చెప్తే బరాబర్ మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకని ఐక్యంగా ఉంటారా విడిపోతారా మీ ఇష్టం. 119 ఒక్కరు గెలుస్తారా మీరు ఆలోచించుకోరు బాగా. మనకి ఇది కావాలి అది కావాలనేటువంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చి 156% ఉన్నటువంటి బీసీలు శాసించే రోజు రావాలంటే ముఖ్యంగా నేను కోరుతున్నది ఒకటి మీ అందరిలో ఐకమత్యం రావాలి. అందరూ ఆశీర్వదిస్తేనే మీరందరూ ఓట్లు వేస్తేనే నేను ఇక్కడ ఎంపీ హోదాలో ఇక్కడికి వచ్చినా నా దగ్గరికి రావడానికి ఎవరు ఇబ్బంది పడ్డా నేనేం పోపాడపల్లే వచ్చిన వాళ్ళందరికీ నీ కులమేంటి నీ పార్టీ ఏంటి అని అడగకుండా నిజాయితీగా పనిచేస్తా ఉన్నా. ఎందుకంటే నిజాయితీగా నాకు సిద్దిపేట ప్రజలు ఓటేసిండ్రు. మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై జాగ్రత్త పడాలని పీసీసీ సూచించింది. పార్టీలో చర్చించకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేసింది. మంత్రులు వారి శాఖల పరిధి అంశాలే మాట్లాడాలని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. విశాఖలో యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే యోగా డేలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా డేలో పాల్గొనేందుకు 5 లక్షల మందికి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కేలా ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. 22 అంశాల్లో రికార్డ్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. యోగా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం అరగంట అయినా యోగా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 మంత్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్ లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ ని, కోచ్ ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం. ఇందులో 1 ఈజ్ గిన్నిస్ రికార్డ్. 22 ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నిస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం. మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్తో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావుకు చికిత్స కొనసాగుతోంది. కేటీఆర్ సమావేశం మధ్యలోనే ఇబ్బంది పడ్డ హరీష్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్ హరీష్ రావును పరామర్శించి ఆరోగ్యంపై వైద్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావని అడిగినందుకు గొడవ పెట్టుకున్నాడు. గొడవ సందర్భంగా యువతితో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా యువతి చెంపపై లాగిపెట్టి కొట్టాడు. దీంతో ఆ యువతి రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Hey!
బెంగళూరుకు చెందిన ఓ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. ఓ 15 నిమిషాల తర్వాత ఆ ర్యాపిడో బైక్ ఆమె ఉండే చోటుకు వచ్చింది. యువతి ఓటీపీ చెప్పి బైకు ఎక్కి కూర్చోగానే అక్కడి నుండి కదిలింది. యువతి వెళ్లాల్సిన గమ్యస్థానం వైపు వెళుతూ ఉంది. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత యువతి బైక్ ఆపమంది. డ్రైవర్ తన ద్విచక్ర వాహనాన్ని ఆపాడు. నువ్వు చాలా ర్యాష్గా బైక్ డ్రైవ్ చేస్తున్నావు, అసలు సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా వెళ్తున్నావు అంటూ గొడవ పెట్టుకుంది. కొద్దిసేపటికే ఆ గొడవ తారా స్థాయికి చేరింది. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు. జనం వారి చుట్టూ మూగారు. ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ అమ్మాయి కానీ ర్యాపిడో బైక్ డ్రైవర్ కానీ వెనక్కు తగ్గలేదు. గొడవ పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బైక్ డ్రైవర్ ఎవరు ఊహించని పని చేశాడు. యువతి చెంపపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. దీంతో యువతి రోడ్డుపై పడిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ర్యాపిడో బైక్ డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్లపై చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. సైప్రస్లో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిప్టోడౌలినెస్తో చర్చలు జరిపారు. డిజిటల్ స్టార్టప్ రంగాల్లో రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయగా ఇది 140 కోట్ల భారతీయులకు సన్మానమని మోడీ తెలిపారు. केवल मेरा नरेंद्र मोदी का सम्मान नहीं है, ये 140 करोड़ भारतवासियों का सम्मान है. उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है. वसुधैव कुटुंबकम की विचारधारा का सम्मान है. मैं ये अवार्ड भारत और साइप्रस के मैत्रीपूर्ण संबंधों को, हमारे साझा मूल्यों और हमारी पारस्परिक समझ को समर्पित करता हूँ. सभी भारतीयों की ओर से मैं इस सम्मान को अत्यंत विनम्रता और कृतज्ञता से स्वीकार करता हूँ. यह अवार्ड शांति, सुरक्षा, संप्रभुता और क्षेत्रीय अखंडता और हमारे लोगों की समृद्धि के लिए हमारी अटूट प्रतिबद्धता का प्रतीक है. एक्सेलेंसी, मैं इस सम्मान को भारत और साइप्रस के संबंधों के प्रति एक जिम्मेदारी के रूप में इसका महत्व समझता हूं और मैं उस भाव से